ఇవాళ లాస్ట్ డే అనమాట. 6 డే లాస్ట్ డే. ఈరోజు పొద్దున్న స్నానం చేసేసిన. టైం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఒకసారి సో ఈరోజే లాస్ట్ డే అండ్ ఈరోజు నైట్ అయితే మేము బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మేము బెంగళూరు పోతున్నాం. ఈరోజే లాస్ట్ స్టే అని చెప్పిన కదా. సో ఈరోజు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఒకసారి బయట వ్యూ చూసుకోండి. మార్నింగ్ 4 అట్లా చేసినాం అండ్ మేము బయలుదేరేసరికి 6 అయింది అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాం. సో బెంగళూరు మాత్రం సేమ్ చూడడానికి మన హైదరాబాద్ లాగానే ఉంది. కంపేర్ టు హైదరాబాద్ సేమ్ ఈక్వలే ఉంది. అండ్ మేమైతే ఒక మ్యూజియం చూడడానికి అయితే వెళ్ళినాం. ఆ మ్యూజియంలో ఎన్ని ఉన్నాయంటే ఒక 4-5 ఫ్లోర్సే ఉన్నాయి. ఆ ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీ అనమాట. సో మనకి ఎంట్రన్స్ ఒక టికెట్ అయితే ఉంటుంది. టికెట్ అయితే తీసుకొని మనం వెళ్ళాలి. 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను ఒక 3 ఫ్లోర్స్ ఏమో 4 ఫ్లోర్స్ ఏమో చూసిన. సో అవే వీడియో రికార్డ్ చేసిన. సో అవే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నా. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది. అంటే మనం ఇప్పటివరకు చూడని డిఫరెంట్ ఐటమ్స్ అని చాలా ఉన్నాయి. అండ్ 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ కంటే ఎక్కువనే ఉంది. సో చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా. హలో బ్రదర్స్ హెలికాప్టర్ కూడా ఉంది. ఇక్కడ పైన కట్టిరు అనమాట. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో చూసుకుంటే డైనోసార్ అయితే ఉంది. ఈ డైనోసార్ అయితే మస్తు రియలిస్టిక్గా చేసారు. సో చూడంగానే రియల్ డైనోసారా అన్నట్టు అనిపించింది. అండ్ చాలా బాగుంది. ఇట్లా క్రియేట్ చేయడం అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ థాట్ అండ్ క్రియేటివిటీ. సూపర్. ఈ మ్యూజియం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా కర్ణాటక వస్తే అండ్ బెంగళూరు ఇట్ట వెళ్తే ఈ మ్యూజియం మాత్రం చూడకుండా వెళ్ళకండి. అండ్ ఇక్కడ మీరు మాన్యువల్గా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టికెట్స్ ఏమంటే ఇస్తారు. లేదంటే ఇక్కడ మిషన్స్ ఉంటే మనమే తీసుకోవచ్చు. ఇది హలో బ్రదర్స్ హెలికాప్టర్ ఫస్ట్ తయారు చేసిన ఫ్లైట్ అన్నమాట. సో ఇక్కడ అన్ని మొత్తం సైన్స్ ఐటమ్స్ అని. అండ్ ఇక్కడికి మాత్రం ఇది చంద్రయాన్-3 LVM మిషన్ కూడా పెట్టారు ఇక్కడ. సో మనం చంద్రయాన్-3 చంద్రుని మీదకి పంపించినాం కదా, అదన్నమాట LVM మిషన్. సో నాకైతే ఇవన్నీ చూడగానే మనం రియల్గా ఈ వరల్డ్లోకి వచ్చినాం అన్నట్టుంది. సైన్స్ వరల్డ్లోకి వచ్చినాం. అండ్ వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ది సమ్ ఆబ్జెక్ట్స్ అంటారు కదా. అంటే కొన్ని మనం చూస్తుంటాం వస్తువులు, దాని ఇంకా సైన్స్ ఎట్లుందో మనకు తెలియదు. అండ్ ఈ మ్యూజియంలో కాస్త మాత్రం మీకు ఖచ్చితంగా తెలుసు. ఇక్కడ చాలా ఇంజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంజన్స్ ఎట్లా అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంజన్స్ ఎట్లా డెవలప్ అయినాయి అండ్ ఇంజన్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇందులో. ఇంత మంచిగా ఒక మ్యూజియం చూస్తాను నేను అస్సలు అనుకోలేదు. సో ఈ బ్లాగ్ ఫుల్ లెంత్ ఉంది. ఒక 17 minutes ఏమో అట్లా వచ్చింది. కానీ చాలా బాగుంది. ఇవన్నీ నేను సరిగ్గా క్యాప్చర్ లేకపోయినా సింగిల్లో ఉన్నా కాబట్టి వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏమంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది కూర్చోవడం తిరగడం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. సో బై ద వే నాకైతే ఇది ప్లగ్ అంటారు కదా మన బైక్స్లో ఉంటుంది. సో అదన్నమాట అది. అండ్ ఇక్కడ మెకానిక్ కానీ ప్రతి ఒక్కటి ఇంకా బయాలజీ ల్యాబ్ సంబంధించింది అయితే పైన ఉంది. నేను అది ఈ వీడియో లాస్ట్లో చూపిద్దాం అనుకున్నా. బట్ ఆ వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. అంటే నాకు ఒక బ్లాగ్లో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ అనమాట. అండ్ ఈ బ్లాగ్ నాకు కొంచెం స్పెషల్. ఎందుకంటే ఇదే నేను చేసిన బ్లాగ్స్లో దీనికి వీడియో అనమాట. సో కొంచెం చాలా బాగుంది, కొంచెం కాదు. అండ్ ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి.
మస్కులర్ పవర్ యూజ్ చేసి పవర్ జనరేట్ చేయడం కావచ్చు. ఇది హైలైట్ ఉంది. ఇంకా విండ్ పవర్ ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు. విండ్ పవర్ పవర్ కూడా ఫస్ట్ వాళ్ళు ఇట్లా క్రియేట్ చేశారు అనమాట. ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇట్లా కొన్ని చేంజ్ చేసుకుంటూ మనకు అలాంటి పెద్దగా అయిపోయినాయి అట్లా. ఇది ఫస్ట్ విండ్ మిల్ టవర్డ్ టైప్ మిల్ అని ఇక్కడ రాసింది చూడండి. ఇది ఫస్ట్, తర్వాత ఇట్లా అయింది. ఇవి 2 టైప్స్ ఉన్నాయి. ఇది విండ్ మిల్, ఇది ఆటోగోనల్ ఆర్ డ్రైనేజ్ మిల్ అట్లా అన్నమాట. సార్ దాన్ని మొత్తం దింపి ఇది స్టీరింగ్ అన్నమాట. సో మన స్టీరింగ్ మెకానిజం ఎట్లా నడుస్తుంది అనేది రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఈ స్టీరింగ్ అయితే పెట్టారు. సో మనం ఇటు లెఫ్ట్ దింపినప్పుడు ఇట్లా వస్తుంది, అండ్ రైట్ దింపినప్పుడు అటు పోతుంది చూడండి. సో ఇక్కడ ఉంటుంది మన మెకానిజం అంతా. ఇక్కడ ఇంకా క్లియర్ కట్గా ఇచ్చారు. ఇది బ్యాక్ వీల్, అంటే అది ఫ్రంట్ వీల్ అన్నమాట. కార్లో చూడండి ఎట్లా తిరుగుతుంది. ఇంక ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అది మలయాళమో కన్నడలో నాకు తెలియదు. సో దీని స్ట్రక్చర్ ఏం యూజ్ చేసారు, అండ్ ఇక్కడ దీని డిఫరెన్షియేషన్ ప్రతి ఒక్కటి ఇచ్చారు. సో ఇదేంటిది, ఇక్కడ ఏం లేవు డిస్ప్లే. వెహికల్ మెకానిజం టిప్స్ అంటే మనకు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా క్యూర్ చేసుకోవాలి, అంటే ఎలా దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి, ఎలా బాగా చేసుకోవాలి అనేది ఇది. సో నేను ఇంకా ఇక్కడ మొత్తం అన్ని వీడియోలు తీసేసిన, దాదాపు పైనకి వెళ్తా. సో చాలా మంచిగా ఉంది మ్యూజియం. ఇక్కడ పైన ఫ్లైట్ కూడా ఉంది, ఆ ఫ్లైట్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ లోపల ఉన్న ఇంజన్స్ ఏంటి మనం చూపించలేదు కదా. ఇది ట్రబులిన్ అన్నమాట. అంటే దాంట్లో థర్మల్ ఎనర్జీ ప్రెషర్ స్టీమ్ టు మెకానికల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారిపోతుంది ఇందులో, అండ్ జనరేటెడ్ ఇన్ పవర్ ప్లాంట్స్. ఇదైతే 1884లో మనకు తీసుకురన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది స్టీమ్ వేవ్. ఒకసారి ప్రెస్ చేద్దాం. ఇక్కడ మెకానిజం మొత్తం పోతుంది. ఇదైతే చిన్న ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తే పోతుంది. ప్రతి దానికి మనకి ఇక్కడ బోర్డుతో పాటు ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడడానికి. దిస్ ఈజ్ సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ హారిజంటల్ స్ట్రీమ్ ఇంజన్. సింగిల్ సిలిండర్ ఉండదట, డబుల్ యాక్టింగ్ అంటే సింగిల్ సిలిండరే డబుల్ యాక్టింగ్ చేస్తుందట ఈ ఇంజన్లో. హారిజంటల్ స్ట్రీమ్ ఇంజన్ ఇంట్రడ్యూస్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ 20th centuryలో దీన్ని తీసుకుర్రు.
ఆపరేటర్ డి స్లైడ్స్ వ్యావ్స్ ప్రెషరు ఉంది. ఇక్కడ ఏదో డిస్ప్లే చేస్తారు మనకి. ఓ వా, ఇక్కడ చూడడానికి బ్లాక్ కలర్ ఉంది కదా. సో దీని లోపల ఒక డ్యామ్ అయితే ఉంది చూడండి. నాన్న కూడా అసలు ఫస్ట్ చూడలేను. సో అక్కడ కనిపించేది మనకు డ్యామే. వాటర్ అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు బాగా వచ్చింది. అదే డ్యామ్ అన్నమాట. మనం వస్తుంటే మళ్ళీ ఆ లోపల మినియేచర్ చూడండి ఎట్లా చేశారు. చిన్న చిన్న మినియేచర్ హౌసెస్ అయితే చేశారు చూడండి. రియల్ విలేజ్ థీమ్ రావడానికి చిన్న చిన్న చేసి మళ్ళీ ఇక్కడ బొగ్గు మైనింగ్ ఎలక్ట్రిసిటీ సో చూడండి అక్కడ సో వాటర్ అయితే. ఇదేంటిది, ఇది వాటర్ ట్రాబ్లైన్ ఏం చేయాలి. హైడ్రాలిక్ పవర్, దీని గురించి మనం మెయిన్గా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఇది డ్యామ్ అన్నీ ఇవే అన్నమాట. చూడండి ఒకసారి మీరు. కిందకెళ్ళి వాటర్లో వస్తుంది. వెహికల్ లోపల దీని వాటర్ ఇట్లా ఎట్లా అంటే ఇట్లా పోతాయి. ఇది తిరుగుతుంది. దీన్ని ఇట్లా ప్లేస్ చేస్తారు చూడండి. అందులో ఇట్లా ప్లేస్ చేస్తారు, ఇట్లా ప్లేస్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు ఇది మనకు అడ్డంలో ప్లేస్ చేస్తారు. ఇట్లా ప్లేస్ చేసి ఇది తిరిగిన కొద్దీ వాటర్ నుంచి అయితే మాకు పవర్ జనరేట్ అవుతుంది. దేని గురించి అంటే దేంట్లో కూడా మనకు తెలియదు. సిస్టర్ సో ఇక్కడ ఇంకా కొంచెం అట్లా డిఫరెంట్గా పాత ఇంజన్స్ కానీ మన క్లాక్స్ ఎట్లా చేశారు ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి. అంటే ఇప్పటివరకు మనం ఇవన్నీ చూసినాం. ఇవన్నీ ఇంజన్స్, స్పైక్ ఇంజన్స్ అయిపోయింది. కింద మొత్తం చూపించిన ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు మనం పైనకి వెళ్ళి చూపిస్తాం అక్కడ ఇట్లా ఉందో. అండ్ ఇక్కడ కూడా ఒక మెకానిజం ఉంది మనకు చూడడానికి. చూడండి పైన అనేది. సో ఇక్కడనే మనం చూసుకుంటే ఇది అట్లా మన లాక్ పడ్డది. ఇప్పుడు లాక్ వాటర్ పంప్ అయితే ఈ వాటర్ పంప్ ఇక్కడ హ్యామర్ వాటర్ వస్తున్నాయి. ఇది అదే ట్యాప్స్ ఇది. ఇక్కడ జిప్ చూడండి ఇలా
ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జిట్ కావచ్చు. ఏముందో హౌ థింగ్స్ వర్క్స్ ఇంజన్ ఇది ఒకసారి అయితే స్కాన్ చేసి చూద్దాం. ఇది ఒకసారి స్కాన్ చేస్తే ఇంజన్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్లో అసలు ఇది ట్యాప్ ఎట్లా పనిచేస్తుంది. యాక్చువల్లీ మీరు అందరూ నీళ్ళు కిందికి పడుతున్నాయని అనుకుంటారు, కానీ కాదు, ఇక్కడ నీళ్ళు పైన పోతున్నాయి. అందరూ నీళ్ళు కిందికి పడుతున్నాయి అనుకుంటారు, కానీ అవి నీళ్ళు పైన పోతున్నాయి. పైప్ ఉంటుంది, ఒక పైప్ పెట్టిర్రు, పైన పోయి పైనకి వెళ్ళి ఇటు పడుతున్నాయి. ఇప్పుడు ఒక పైప్ పెడతాం కదా నల్లకి ఇట్లా సన్న, ఆ పైప్లోకి వెళ్ళి లోపలికి నీళ్ళు పోతున్నాయి. లోపలికి వెళ్ళి ఇట్లా సైడ్లు కొంచెం సందు ఉంటాయి కదా, ఆ సందులకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాయి నీళ్ళు. ఇవి ఆడిపోతున్నాయి, అవి ఇటు వస్తున్నాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.